పద్ధతులు భాగంగా చదువుకుందాం. తన అతిక్రమములను పరిహారం పొందిన వాడు ధన్యుడు, తన పాపములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తత్వని వలన నా ఎముకలు క్షీణించిన. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందనుకుంటుని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన దానములతో నీవు నన్ను ఆవరించదవు. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడి వలనైనను మీరు ఊరుకుండుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా